డాన్ మీడియాకు స్వాగతం. అక్రమ నిర్మాణాల అడ్డా, అధికారులు సైనిక్స్ దందా. పార్ట్ 3. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలను మున్సిపల్ చట్టాలను పక్కన పెట్టి అక్రమ నిర్మాణాలు శరవేగంగా జరిగిపోతున్నా నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం రాజకీయ నేతల సిఫార్సులకు తలొగ్గి అక్రమ నిర్మాణాలకు అనధికార అనుమతులు ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గత 6 నెలలుగా పట్టణంలో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయంటున్నారు. డాక్టర్ శంకరరావు గారి ఆస్పత్రి రోడ్లో బహుళ అంతస్తుల భవనం గత కొన్ని నెలలుగా మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. భవిష్యత్ అవసరాల రీత్యా మున్సిపల్ రోడ్లకు అక్కడ 10 అడుగుల మేర సెట్ బ్యాక్ వదలాల్సి ఉండగా కనీసం 2 అడుగులు కూడా వదలకుండా నిర్మాణ సామగ్రిని రోడ్పై అడ్డంగా వేసి శరవేగంతో నిర్మాణం సాగిస్తున్నారని, దానికి ఎలా అనుమతి ఇచ్చారో తెలపాలని కొందరు మున్సిపాలిటీ అధికారులకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసి 3 నెలలైనా ఇప్పటివరకు సమాధానం రాలేదు. ఆ భవన నిర్మాణదారుడు అలాగే నిర్మించే కాంట్రాక్టర్లకు కలసి మున్సిపల్ అధికారులకు 10 లక్షలు, సైనిక్స్కు మరో 10 లక్షలు లంచాలుగా ఇవ్వడం వల్లనే నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ రోడ్ను ఆక్రమించి 4 అంతస్తుల పెద్ద భవనం కడుతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ లంచాల భాగోతాలపై ఒక రాజకీయ నేత వద్ద పంచాయితీ కూడా జరిగినట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం రీజనల్ మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ కల్పించుకుని తాడేపల్లిగూడెంలో శరవేగంగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.